ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. తెలంగాణం అమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం, అమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం, అమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం, అమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం. మాయమ్మ మాయమ్మ తెలంగాణ, మాయమ్మ మాయమ్మ తెలంగాణ, మముగన్న మా తల్లి తెలంగాణ, మముగన్న మా తల్లి తెలంగాణ, మముగన్న మా తెలంగాణ, మముగన్న మా తల్లి తెలంగాణ. నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీరర, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, నా తల్లి తెలంగాణ తిరగబడ్డ వీరర, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా. పౌరుషాలు గంగా తల్లమ్మ పుట్టినిల్లమ్మ, తేనె తట్టెలా తీయగుంటది, తేనె తట్టెలా తీయగుంటది, కత్తి అంచున మెత్తని అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, ఆకలికే కలగానమా, అమ్మ కలగానమా ఆకలికే కలగానమా. ఓరుగల్లు పోరుగల్లు పాలకురితి పిల్లల మర్రి, పాలకురితి పిల్లల మరి, పాలకురితి పిల్లల మరి, ఓరుగల్లు పోరుగల్లు పాలకురితి పిల్లల మర్రి, పాలకురితి పిల్లల మరి, పాలకురితి పిల్లల మరి. అద్వాల గంగాపురము వేములవాడ ఏలుకొండ, వేములవాడ ఏలుకొండ, వేములవాడ ఏలుకొండ, కోటి లింగాల కోటం ఇలేనొల్ల పేట, కోటి లింగాల కోటం కూటికి లేనొల్ల పేట, కోటి లింగాల కోట కోటికి లేనొల్ల పేట. అరే తల దురుగాళ్లతో సై సై అన్నం, ఆ తల దురుగాళ్లతో సై సై అన్నం, తెలంగాణ తల్లి తెగింపు అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. తల్లి బలే, నా తల్లి తెలంగాణ, అమ్మ తెలంగాణ ఆకలికే కలగాన, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా. కొమరం భీమును నడకన చిన్న నడుకు మా ఇంకన్న నిన్న చెప్పింది ఒక కథ, మైకి తీసుకొని కొట్టేటాయన కాడికి వస్తాడట, మైకి తీసుకొని మధ్యలో కొట్టేటాయన కాడికి వస్తే ఇక వేసుడే చల్ తరిమా తద్దింతాని మధ్యల మోతో అమ్మ తెలంగాణ మోతల మోతో ఆ తెలంగాణ మోతల మోతో
దూల నా తెలంగాణ నేల తాళల్లార నేలు నా తెలంగాణ వేల దూల తాళల్లార నేలు నా తెలంగాణ రేల దూల తాళల్లార నేలు నా తెలంగాణ రేల దూల తాళల్లార నేలు నా తెలంగాణ. తెలుగు సీమలో తెలంగాణలో నల్లగొండరం కారం పొడిలో కళ్ళనందుకొని రజాకారులతో రణం చేసినాం. నల్లగొండరా ఎర్రగొండరా నల్లగొండరా ఎర్రగొండరా నల్లగొండరా ఎర్రగొండరా నువ్వు నల్గొండ ఆసల్లవే నా తల్లి స్వర్ణమ్మ నల్గొండ ఆసల్లవే నా తల్లి స్వర్ణమ్మ ఇది టేప్ రికార్డర్లో ఇన్ని నేర్చుకున్న పాటలు ఇవన్నీ. గద్దరన్న ఏ రోజు మాకు పాటిట్ల పాడని నేర్పలే. గోరేటెంకన్న ఏ రోజు మాకు పాటిట్ల పాడాలని నేర్పలే. మీలాగా కింద కూర్చొని మీలాగా జనంలో కూర్చొని సూర్యాపేట వేదిక మీద మా రోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభ జరిగితే ఆ సభలో ఇదే గోషిగట్టి గొంగడి గట్టి నా ఎంకన్న తరిమాత ఇట్లాంటి పాటలు పాడుతుంటే ఆ రోజు సూర్యాపేట గ్రౌండ్లో విన్నా. భువనగిరి సభలో గద్దరన్న హలో ముఖ్యమంత్రి ఈ పాటలు అక్కడ విన్నటువంటి వాడిని. భువనగిరి సభలో ఈ పాటలిని తెలంగాణముల బడులే లేవు ఉన్న బడులకు భవంతు లేదు. వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే వారం రోజులు సెలవు దినాలే వారం రోజులు సెలవు దినాలే చెట్లకి తమ పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు. పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు పంతులు వస్తే పోరలు రావు పంతులు వస్తే పోరలు రావు. ఆ పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మన పంతులు గారికి చాకి పీసు లేదో మాయన్నల్లారా చాటు పీసులేదో మాయన్నల్లారా చాటు పీసులేదో మాయన్నల్లారా చాటు పీసులేదో మాయన్నల్లారా తెలంగాణము గుండె సప్పుడిలో మాయన్నల్లారా గుండె సప్పుడిలో మాయన్నల్లారా గుండె సప్పుడిలో మాయన్నల్లారా. అట్లాంటి పాటలు వచ్చినటువంటి కాలం. ఆ కాలంలోనే 18 ముక్కలుగా నరకబడ్డక్క నా బెల్లి లలితక్క. ఒక్కొక్క ముక్కను బావుల్లో చెరువుల్లో ఎత్తుకొచ్చి గద్దరన్న ఒక పక్క టాప్ మీద యాత్ర చేస్తూ ఉంటే ఆ ముక్కలు మాయమైపోయినాయి. బెల్లి లలిత నా చెల్లిము రక్తమును బొల్లి ముఖానికి రాసుకున్నవు. నా ఎంకన్న ఆ రోజుల్లో రాజ్యాన్ని అడిగిన ప్రశ్న. బెల్లి లలిత నా చెల్లి రక్తమును బొల్లి ముఖానికి రాసుకున్నవు. కరుణాకరును కత్తితో నరికి కబడ నాటకం అల్లిన నీ పరాశకాలకు పాపం బండెర నారచంద్రబాబు. నీ పాడగూడ ఇక నయమే మోస్తాడు నారచంద్రబాబు. నీ పంచరాలు మాలిదయరా నారచంద్రబాబు నీ పాడమింకన మోస్తమున్న నారచంద్రబాబు. నయముగాడు అలిముగాడు నాగరాజుగాడెవ్వడు కొడుకం. నాగరాజుగాడు నయముగాడు సమ్మిరెడ్డిగాడెవ్వడు సమ్మిరెడ్డిగాడెవ్వడు కొడుక సమ్మిరెడ్డిగాడెవ్వడు కొడుక. అట్లా రాజ్యానికి వ్యతిరేకంగా రాసినటువంటి పాటలు. కళాకారులు అడుక్కొని తినాలనే బతుకు నేను వ్యతిరేకం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజకీయ పార్టీలు కళాకారుని ఎన్ని రకాలుగా వాడుకుంటురో బాజాప్తుగా కళాకారుడు కూడా అన్ని పార్టీలను వాడుకొనే బతకాలి తప్ప ఎవరి కాడ అడక తిని బతకొద్దు.
మన పాట మనకు బువ్వ పెట్టని పాట మనకెందుకు? మనల్ని అడక్కత్తిని అవమానాలు పరిచి రోడ్ల మీద పరిచే పాట మనకెందుకు? మన బతుకు మారాలి, మనల్ని నమ్ముకున్న ప్రజల బతుకు కూడా మారాలి. అప్పుడే నీ పాటకు అర్థమనేటువంటి విధానంలో ఉన్నటువంటి వాడిని. పదవులు వస్తాయి పోతాయి, అవి కాటి గోళ్ళతో సమానం కాదు. కానీ రాసిన పాట, నాకు గద్దరన్న చెప్పిన మాట ఒకటి గుర్తు ఇప్పటికీ. నిలబడి మాట్లాడి పాడుతున్నటువంటి నేను కొంతకాలం అయితే వంగి నడుస్తాను. ఇలా నల్లగా మెరిసేనా జుట్టు కొంతకాలం అయితే తెల్లగా మారిపోతుంది. ఇలా మాట్లాడుతున్నటువంటి నేను వంగి నడుస్తాను. కానీ నా శరీరానికి ముసలితనం వస్తుందో కానీ నేను రాసిన పాటకు మాత్రం ముసలితనం ఉండదు.